క్రైస్తల ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు యేసురత్నము. అది గిద్దలూరు మండలము, ప్రకాశం జిల్లా, కోబులాపురం గ్రామంలో ప్రభు పరిచర్యలో ముందుకెళ్తా ఉన్నాను. 12 గుమ్మంల మినిస్ట్రీస్ అనేటువంటి పరిచర్యలు దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాను. ఈ దినకాల సమయంలో దైవజనులు మా మధ్యలో ఉండడం మాకెంతో మంచిది. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మాకంటే పెద్దలు, మంచి పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు జాన్ పాలన్ గారు మా మధ్యలో ఉండడం మాకెంతో సంతోషకరము. నిన్నటి దినకాల సమయంలో మాసాంతరపు ఆశీర్వాద కూడికను దేవుడు మహిమకరంగా జరిగించాడు, అద్భుతంగా జరిగించాడు. అందుకు మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అయితే ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనలు గమనించినట్లయితే 134వ కీర్తన ఒకసారి మనము చూస్తే 2వ వాక్యంలో, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. నిజంగా మనము మన చేతులు పరిశుద్ధ స్థలం వైపు ఎత్తాలి, ఆయనను సన్నుతించాలి అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎవరి వైపో మనము చేతులు చాపుతూ ఉంటాం, ఎవరి వైపో చేతులు ఎత్తుతుంటాం. ఎవరో సహాయం చేస్తారని మనం వారి వైపు ఎదురు చూస్తూ ఉంటాం. అయితే సహాయము చేయగలిగినటువంటి వాడు ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. కీర్తనకారుడు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవానే నాకు సహాయం కలుగును కదా అని. నిజమే, గమనించినట్లయితే మనము కొండల తట్టు చేతులు ఎత్తినా సహాయం దొరకదు. సహాయము చేయగలిగినటువంటి వాడు ప్రభు యేసుక్రీస్తు. బబులోను దేశంలో దానియేలు దేవుని యొక్క పరిశుద్ధ స్థలం వైపు చేతులు చాపి ఎప్పుడైతే సన్నతించడం ప్రారంభించాడో ఆ దేశంలో ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా దేవుడు అనుకూలపరిచాడు. సింహపు బోన్లో వేసిన కూడా ఆయన దానియేలును రక్షించాడు. ఈరోజు మనము కూడా ఏదైనా ఆపద, శ్రమ, బాధ, కష్టాలు కలిగినప్పుడు ప్రభువైన యేసయ్యను మనము పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి సన్నతించగలిగితే మనము కూడా అట్టి పరిస్థితుల్లో నుంచి తప్పించబడతాము, రక్షించబడతాము, కాపాడబడతామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వెడికిల్లో భద్రపరిచి ఫలింపచేయునుగాక. ఆమేన్.